ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు కదా మొన్న కొల్లాపూర్లో. దానికి మీ ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు అట్టెట్లా ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఎట్లయితుంది అని ఆయన కౌంటర్ ఇచ్చిండు ఎక్స్లో. ఇప్పుడు ముఖ్యమంత్రి తనకున్న పరిస్థితిని బట్టి చెప్పడం అనే దాన్ని నేను వ్యతిరేకించను, వారు వ్యతిరేకించాలనిపించింది. ఆయనకు ఆ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, దాన్ని నేను కాదనలేదు. ఎటు కాకుండా అమ్మాయి ఎవరినంటే ఎటు వచ్చింది నాకేమొచ్చింది కాదు. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా టాప్లో ఉండాలని కోరుకున్నాను నేను. పీసీసీ అవుతాడు, యంగ్ ఉన్నాడు, మా ఎంపీ క్యాండిడేట్. అప్పుడు నాకు ఉండే, తను డైవర్ట్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది అయింది. వెంకటరెడ్డి గారు కూడా ఒక దశలో పీసీసీ రేస్లో చాలా సీరియస్గా ఉండే. అది ప్రయత్నమా అదృష్టమా అది రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చింది. మళ్ళీ ఎవరైనా సరే వాళ్ళు పని చేయడం ద్వారా మళ్ళీ ఆ హోదాకు వచ్చే ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఎప్పుడేమి అప్యూజ్మెంట్కి ఏం చెప్పాను, కానీ ఇప్పుడు ఈ ఊపు కానీ ఈ దశ కానీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని నిలువరించగలరా అనే క్వశ్చన్ నేను యాజ్ ఏ దయాకర్ కాదు, ఒక నార్మల్ ఒక సిటిజన్గా ఆలోచిస్తా. తను చేస్తున్న విప్లవాత్మకమైన చేంజెస్ మనం కూడా ఊహించలే. అసలు బీసీది ఏమనుకున్నారు చెప్పు మీరు కూడా, మీ దాంట్లో స్టేట్మెంట్లో ఇక రెడ్డి కదా బీసీలకి ఈయన చేస్తాడా, అసలు ఈ చట్టం అవుతుందా? రాహుల్ గాంధీ ప్రెజర్ ఏమని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి ఉన్నది, దాన్ని బూస్టప్ చేయడానికి ఆయన చేసింది. ఎందుకంటే ఈయనకుండే సఫికేషన్ ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఉండే సఫికేషన్ ఎట్లుంటుంది. ప్రాబ్లమ్స్ని బట్టే అకాడమిక్స్ని వేసిండు, ఎక్స్పర్ట్స్ని వేసిండు, న్యాయ కోవిధుల్ని వేసిండు. దాంట్లో మీకు ఎవరికన్నా తెలుసా ఆ కమిటీ వేసినట్టు? అది ఇంటర్నల్గా ఒక మిషన్. అది ఇప్పుడు కాదు, 2021లో జరిగిన వర్గీకరణ ఇనిషియేటివ్ అయితే అది చాలా ఇదిగా తీసుకున్నాడు. ఇప్పుడు అది సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. అది బీజేపీ గవర్నమెంట్ మీన్స్ సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ యొక్క ఇప్పుడు గవర్నమెంట్ ప్లీడింగ్ చేసింది, రాష్ట్రాలకు ఆ హక్కును బదలాయిద్దామని అన్నది. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్ ఇచ్చింది, దాన్ని చంద్రబాబు కంటే ముందు తనే చేసిండు కదా. రేవంత్ రెడ్డి మార్చుకోవాల్సిన కొన్ని విషయాలు మాకు అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ని మార్చాలా ఫస్ట్ థింగ్. తెలంగాణ సోయినలో ఎవరు లేరు, అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు ఫస్ట్. సెకండ్ది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి మీద జైళ్ళు గీళ్ళు పక్కన పెట్టండి, తిన్నది కక్కిస్తామని ఎజెండాతోనే మీరు ముందుకు వచ్చారు, ప్రజలు అందుకే ఓటేసారు ఒక రకంగా. సో దాన్ని రికవర్ చేయడంలో ఇది కూడా అడుగు ముందుకు పడలేదు అన్నది ఈ రెండు అంశాలే ప్రధానమైన అంశాలు కనబడుతుంది. మూడోది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో పెద్దగా పాలసీస్ ఏం లేవు, కనబడతలేవు. తిన్నది కక్కించడం అనేది అయితే అవుతుంది సరే. ఇప్పుడు తన టీం ఎట్లా ఉండాలనేది నేను డిక్టేట్ చేసేది కాదు. మేము ఏమైనా సమయం దొరికినప్పుడు, ఇప్పుడు విద్యార్థులది వచ్చింది నా దృష్టికి వచ్చినప్పుడు, కలిసినప్పుడు అన్న ఇది ఇట్లా అని చెప్పగలను. ఒక మాట లేదు, ఓబీసీలకు సంబంధించి వచ్చింది కదా, ఒక మాట ఇట్లా వేయగలం. చెవిలో పోయినప్పుడు ఇట్లా అంటే ఓకే ఇట్లా అంతవరకే చెప్పగలను తప్పితే, నేను తనకు ఎలాంటి టీం ఉండాలనే విషయంలో తనకు ఒక విజన్ ఉంటుంది, చాలా మనకంటే ఒక అడుగు ముందే ఉంటాడు. కాబట్టి దాన్ని తను తీసుకు. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకని ఉంటారు? మంత్రి పదవి కోసమేనా? కౌంటర్ అటాక్ అంటే అట్లా వస్తుందని ఉద్దేశం అయి ఉండొచ్చా? రాజకీయ రేసులనైతే ఉండి ఉండవచ్చు ఎందుకంటే నాదే నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఇంకోటి అంటే నా ఎమ్మెల్సీ రావడానికి నాకు 1 సంవత్సరంన్నర వచ్చింది కాబట్టి నేను ఏం జరుగుతుందనే విషయాల మీద దృష్టి పెట్టాను. ఏం మాట్లాడిందనే దాని మీద మాత్రం ఆలోచించి. ఇప్పుడు మీరు అన్నారు మంత్రి పదవి కొరకు, ఇప్పుడు సీఎం కౌంటర్ చేయడం వల్లనే మంత్రి పదవి వస్తుందని అయితే నేను అనుకోను. కౌంటర్ చేయడం వల్ల మంత్రి పదవి రాదు అని కూడా నేను అనుకోను. ఎందుకంటే చాలామంది డీవియేట్ అయిన వాళ్ళు చాలామంది ప్రధానమైన పోస్టులో ఉన్నోళ్ళే కదా. సో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోఆర్డినేట్ అవుతారు. అది అందరిలో అదొక సారూప్యతను నేను మాత్రం అది అప్రిషియేట్ చేయడం కాదు, సంతోషం. గతంలో రేవంత్ రెడ్డికి కుంకుమ ఇట్లా కాడుతుంటే ఇట్లా దూడ్చిండు కదా ఆయన, ఖర్చు పెట్టి. వాళ్ళిద్దరి మధ్యన కూడా మంచి స్నేహమే ఉంది. మంచి ఎప్పుడు ఉంటుంది, చెడు ఎప్పుడు ఉంటుంది. పదవి కొరకు అడుగుతారు, అడిగినప్పుడు కొన్ని అభిప్రాయాలను కూడా ఏమంటారు నిర్భయంగా అంటాడు మనోడు. రాజగోపాల్ రెడ్డి కాడ ఉన్న నైజం ఏంటంటే ఏదైనా అనాలనుకున్నప్పుడు దేనికి మీరు ఇప్పుడు ఈ సంవత్సరం పాటు మీరు చూడండి ఎక్కడైనా కూడా అది పొజిషన్లో ఉండని అపోజిషన్లో ఉండని, అపోజిషన్లో ఉన్నప్పుడు పొజిషన్ వాళ్ళని కూడా అట్లా నువ్వు చూసినావు కదా జగదీష్ రెడ్డి గారిని రేషన్ కార్డులో పంపినప్పుడు. కాబట్టి అది నేను వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో రిస్ట్రిక్షన్స్ అనేది కాదు, కానీ పార్టీ ఉమ్మడి రేవంత్ అన్న దాంట్లో కూడా తప్పలేదంటారు.
ఆయన కోరుకోవడంలో తప్పేముంది, మీరు కూడా కోరుకోవడంలో తప్పు ఉండదు. నేను కావాలనుకుంటున్నా, ఇది కావాలనుకుంటున్నాను అనడంలో తప్పేముంటుంది. ఎంతమంది అంటున్నారు, రేపు నాదే అని అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది. కాబట్టి ఆయన చేస్తున్న పని విధానంలో ఆయనకు అనుకుంటున్న వస్తున్న ఫీడ్బ్యాక్తో నేను ఇంకా ఉంటా అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి ఉండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే అంతకుముందు 20 నుంచి ఇంకా 10కి వచ్చింది, కానీ పార్టీ అయితే అంత ఫ్లోరిష్గా చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సంస్థాగత నిర్మాణాలు ఎప్పుడు తెలంగాణలో ఇంత పకడ్బందీగా, ఇంత సోషల్ జస్టిస్ బేస్గా నేను ఇప్పుడు అబ్జర్వర్గా చూసిన అదే డైజెషన్ అయితే లేదు చాలా మంది పార్టీలో. ఆ సోషల్ జస్టిస్ ఏంద్రని ఆయన ఇది మన తలకాయ చుట్టుకుంటుంది. అబ్జర్వర్గా చూసిన అంటే మండల్ ఎగ్జిక్యూటివ్, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ నుంచి చూసిన, ఇప్పుడు టోటల్ కరీంనగర్ ఇన్ఛార్జ్గా చూస్తున్నా ఇంతలా నాయకుల్ని నేను వేటాడి పట్టుకొచ్చి పదవులు ఇస్తామని వెనకటి అంటుంటే ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎవరెవరు గత 2017 కంటే ముందు నుంచి కూడా పార్టీలో పనిచేసి వాళ్ళు ఏమంటారు కామ్ అయిపోయి హోదాలు లేకుండా ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఇవే కాకుండా యూత్ ఎన్ఎస్ఏలో దానికి మనం నజ్మత్ని కూడా స్పెషల్గా వేసింది. ఏంటంటే పని చేసిన వాళ్ళని ఎవరిని కూడా అకామిడేట్ చేయకుండా వదలొద్దు అని ఒక స్థితి వచ్చింది. కాబట్టి అట్లా కనుక నిర్మాణం జరిగితే కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. ఇట్లనే పని చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారికి కూడా డోకా ఉండదు. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోతే కొన్ని మీరు అన్న వాటికి కొన్ని కాలం సమాధానం చెప్తుంది, కక్కిచ్చేది, అరెస్ట్ అయ్యేది ఇవన్నీ ఉంటాయి. కానీ ఏది ఏమైనా చాలా కన్స్ట్రక్టివ్గా తన విజన్తోనే రేవంత్ రెడ్డి గారు పోతుండ్రు అనేది నాకైతే ఇప్పుడు